భారతదేశం కనుక నిజంగా ఉగ్రవాద సంస్థల్ని ప్రోత్సహిస్తే పాకిస్తాన్ ప్రధానమంత్రిని లేపేయడం కూడా చాలా సులభం. పాకిస్తాన్ అంటే అంత రొచ్చు దేశం. ఒచ్చలగుంటది. అంతకు మించి ఇంకేం లేదు. పరమ నీచాతి నీచమైనటువంటి దేశం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా బ్రతుకుతున్నారా అని బాధేసేటటువంటి దారుణమైనటువంటి సిట్యుయేషన్. అంత నీచాతి నీచమైనటువంటి పాలకులు ఉన్నటువంటి దేశం అది. అక్కడ పాకిస్తాన్‌లో ఏదైతే ఉగ్రవాద కార్యకలాపాలు ఎవరికి వ్యతిరేకంగా ఎవరు ఏర్పాటు చేశారు? ఇప్పుడు భారతదేశంలో కాశ్మీర్ నాకు కావాలని పాకిస్తాన్ గొడవ చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ ప్రోత్సహిస్తోంది. మనం అక్కడ ఏ ముక్క కావాలని కోరుకుంటున్నాం? పీఓజేకే. పీఓజేకేలో ఏ ఉగ్రవాద సంస్థ లేదు. పోనీ మేము భారత్‌లోనే కలుస్తామంటూ అక్కడ ఎవడన్నా పేలుళ్ళు సృష్టిస్తున్నారా? మమ్మల్ని భారత్‌లో కలపాలని ఎవరన్నా చంపేస్తున్నారా? లేదే. అక్కడ బెలూచిస్తాన్‌లో జరుగుతున్నది బెలూచ్ రెవల్యూషన్ ఆర్మీ. అట్లాగే టీటీపీ అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ అని. ఆ రెండిటిని తీసుకొచ్చి భారత్‌తో లింక్ కడుతూ భారత్ సహకారంతో ఈ రెండు నడుస్తున్నాయి అని చెప్పేసి తాజాగా పాకిస్తాన్ వ్యాఖ్యానించడం అంటే తాము చేసే ఏదో పనుల్ని కవర్ చేసుకోవడానికి భారత్ మీద ముద్ర వేసేటటువంటి. రేపో మాపో మన రాహుల్ గాంధీ లాంటి వాడు కూడా ఏదో ఒక రోజున ఇదే కూతకొస్తారు. దాన్ని అడ్డుపెట్టుకుని అంతర్జాతీయ సమాజం ముందు చూపెడుతుంటుంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా చేసిన ఈ ప్రకటన భారత్ మీద ఏడుపుకి పరాకాష్ట అని చెప్పాలి.